దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరోసారి మిమ్మల్ని కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రియ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రికలో మొదటి అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ ఒక వీడియోగాను, రెండవ పారాగ్రాఫ్ ఒక వీడియోగాను మనం ధ్యానం చేసాం. మొదటి పారాగ్రాఫ్లో 1వ వచనం నుండి 4వ వచనం వరకు, రెండవ పారాగ్రాఫ్లో 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మొదటి అధ్యాయం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలోనే మొదటి అధ్యాయం మిగతా భాగం అంటే 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. 10వ వచనం చదువుతున్నాను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ అంటాడు, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, చాలామంది గురించి చెప్తూ ప్రత్యేకించి సున్నతి సంబంధులను గురించి కూడా చెప్తున్నాడు. సున్నతి సంబంధులు అంటే ఎవరు? అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా అబ్రహాము యొక్క తర్వాత సంతతి వారందరూ కూడా, ప్రాముఖ్యంగా ఇజ్రాయేలీయులు, యూదులు సున్నతి ఆచారాన్ని వాళ్ళు జరిగించారు. సున్నతి చేయబడినటువంటి ఇజ్రాయేలీయులు, యూదులు గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తూ, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. అనేక మంది గురించి చెప్తూ విశేషంగా సున్నతి సంబంధులను గుర్తు చేస్తూ ఎలా ఉన్నారట? అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. అవిధేయులుగా ఉన్నారు ఎవరు? అనేక మంది, ప్రాముఖ్యంగా సున్నతి సంబంధులు కూడా. వదరబోతులుగా ఉన్నారు అంటే వారికి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి, ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వదరుబోతులు. మోసపుచ్చువారుగా ఉన్నారట ఎవరు? అనేక మంది, వారిలో ప్రత్యేకించి సున్నతి సంబంధులు కూడా. ఇక సున్నతి సంబంధులు అవిధేయులై, వదరుబోతులై, మోసపుచ్చువారై ఉన్నప్పుడు ఇక ప్రత్యేకత ఏముంది వారిలో అని అంటూ ఇజ్రాయేలీయులను గురించి, యూదులను గురించి ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. 11వ వచనం, వారి నోళ్లు మూయింపవలను. తీతుకు అప్పగించినటువంటి బాధ్యత ఒకటి, సంఘ పెద్దలను, సంఘ అధ్యక్షుడిని నియమించాలి. అది 2వ పారాగ్రాఫ్లో చూసాం. రెండవ అతి పెద్ద బాధ్యత, అతి ప్రాముఖ్యమైన బాధ్యత తీతుకు అపోస్తలుడైన పౌలు అప్పగించింది ఏంటి అని అడిగితే, ఎవరైతే వదరబోతులు, ఎవరైతే అవిధేయులు, ఎవరైతే మోసపుచ్చేవారు ఉన్నారో వారి నోళ్ళు ముయించే పని చేయాలి. ఎందుకంటే అట్టివారు ఉపదేశిస్తున్నారట. అవిధేయులుగా ఉండి కూడా ఉపదేశిస్తున్నారట, వదరబోతులుగా ఉండి కూడా ఉపదేశిస్తున్నారట, మోసపుచ్చువారుగా ఉండి కూడా ఉపదేశిస్తున్నారట. సార్వత్రిక సంఘానికి, దేవుని ప్రజలకు ఉపదేశించేటువంటి వారి నోళ్ళు నువ్వు మూయించాలి అని చెప్పి తీతుకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అటువారు ఉపదేశింపకూడదని దుర్లాభము కొరకు ఉపదేశించుచు. ఎందుకని ఉపదేశాన్ని అడ్డుకొనమన్నాడు అని అంటే, దుర్లాభము కొరకు ఉపదేశించుచు. వారు ఉపదేశము సార్వత్రిక సంఘ క్షేమము కోసం కాదు, సార్వత్రిక సంఘ ఆశీర్వాదం కోసం కాదు. వారు ఉపదేశం దేనికోసం చేస్తున్నారంటే స్వలాభం కోసం, దుర్లాభం కోసం చేస్తున్నారు. దుర్లాభము, స్వలాభం అనేది క్రీస్తు సంఘము ఎదుట ఉపదేశించే సమయంలో అస్సలు పనికిరాంది, దేవునికి ఇష్టం లేనిది. ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు. ఏదైతే ఉపదేశించకూడదో దాన్ని ఉపదేశిస్తున్నారట దుర్లాభం కోసం కదండి. అలాంటి ఉపదేశం సేవకుడు, అధ్యక్షుడు, సంఘ పెద్ద సంఘానికి వివరించడానికి దేవుడు ఒప్పుకోలేదు, అవకాశం ఇవ్వలేదు. కుటుంబములనే పాడు చేయుచున్నారు. వీరు బాగు చేయడం లేదు, వీరు కుటుంబాలని కట్టడం లేదు, కుటుంబాలని పాడు చేస్తున్నారట ఉపదేశము చేయుచు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది. ఉపదేశించి వారు కుటుంబములను పాడు చేయుచున్నారనే మాట దేవుని యొక్క సేవకుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాస్తూ అలాంటి వారిని అడ్డుకోవాలి, వారి నోళ్ళు మూయించాలి అనేటువంటి ఒక
పెద్ద మాట, కఠినమైన మాట, జీర్ణించుకోలేని మాట ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని సేవకుడిగా దేవునికి ఇష్టం లేనిదేదో పౌలుకి తెలుసు కాబట్టి తీతుకు ఆ బాధ్యతను అప్పగించాడు. 12వ వచనం, వారిలో ఒకడు, ఉపదేశము చేయవారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు, వారి ప్రవక్తల్లో ఒకడు ఏమన్నాడట? ఇట్లా నేను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఎందుకంటే క్రేతు అనేటువంటి పట్టణంలో తీతు అనబడినటువంటి ఈ శిష్యుడను పౌలు విడిచిపెట్టి తన ప్రయాణం, సువార్త ప్రయాణం కోసం ముందుకు వెళ్తూ తీతుకు రాసినటువంటి ఉత్తరంలో అంటాడు, క్రేతీయుల గురించి నేను ఒక మాట విన్నాను. పైగా ఆ మాట చెప్పింది ఎవరంటే వారి ప్రవక్తల్లో ఒకడు. ఏమన్నాడు? క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. ఆ పట్టణంలో నివసించే వారంతా అబద్ధికులే, ఎల్లప్పుడూ అబద్ధం ఆడతారు. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళ ప్రవక్తే చెప్పాడు. దుష్ట మృగములను, ఆ పట్టణంలో ఉన్నవారంతా కూడా దుష్ట మృగముల వంటి వారట, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. 4 విషయాలు రాస్తాడు ఆ పట్టణం గురించి. మీకు ఒక విషయం చెప్పాలి. ఏదైనా ఒక గ్రామంలో ఉండే ప్రజలు అంటారు, మేము ఈ గడ్డ నీళ్లు తాగుతున్నాం, ఈ నేల నీళ్లు తాగుతున్నాం, మా పౌరుషం అలాంటిది, మా పరిస్థితి అలాంటిది అని చెప్తూ ఉంటారు. మీరు విన్నారు ఎప్పుడైనా కదా? ఆ పట్టణం గురించి, ఆ ప్రాంతం గురించి, ఆ గాలి పీల్చేవారు, ఆ నీళ్లు త్రాగేవారికి పలానా పౌరుషం ఉంటుంది, లేదా ప్రేమ ఉంటుంది, ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంటుంది, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఆ నీటిలో ఆ స్వభావం ఉంది, ఆ నీరు త్రాగుతున్నాం అన్నట్టు అనమాట. ఇక్కడ క్రేతీయుల గురించి ప్రవక్త చెప్పినటువంటి ఒక మాటను పౌలు ఉటంకిస్తున్నాడు. ఇక్కడ క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, వాళ్ళ ప్రవక్తే చెప్పాడు ఆ మాట కూడా. ఈ యొక్క క్రేతీయుల యొక్క ప్రవక్తలలో ఒకడు చెప్పినటువంటి మాటే, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, అబద్ధం ఆడుతూ ఉంటారట. దుష్ట మృగములు, మృగములు మాత్రమే కాదు, దుష్ట మృగములు అంట. ఇంక మంచి చెడ్డ ఏమీ తెలీదు, క్రూరత్వం అనమాట. ప్రేమ, కరుణ, జాలి ఏమీ ఉండవు. ఇక క్రూరత్వంతో నిండినటువంటి మృగముల వంటి వాళ్ళంట. సోమరులకు తిండిపోతులై ఉన్నారు. సోమరులకు తిండిపోతులు, ఏ పని ఉండదో, ఏ పని లేకుండా తిండి తినడానికి మాత్రమే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. తిండిపోతులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి ఎప్పుడైనా సరే తినడమే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏమండి, ఏ పని చేయరట. ఇలాంటి వారట ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా. ఈ సాక్ష్యం నిజమే. పౌలు అంటాడు, ఆ ప్రవక్తల్లో చెప్పినటువంటి సాక్ష్యం, ఈ క్రేతీయుల గురించి చెప్పబడిన సాక్ష్యం నిజమే. ఇది ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోనట్టు మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. 13-14 వచనాల్లో ఈ మాటలు కనిపిస్తాయి మనకి. అపోస్తుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాను. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక, ఏమేమి లక్ష్య పెట్టకూడదట? ఏమేమి లక్ష్య పెట్టకూడదు? యూదుల కల్పనా కథలను లక్ష్య పెట్టకూడదు. వాళ్ళు కల్పనా కథలను, స్టోరీలను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి కల్పించబడిన కథలను వింటున్నటువంటి ప్రజలకు నువ్వు గద్దించు. అలాంటి కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టడలను, మనుషులు కొన్ని ఆచారాలు, కొన్ని కట్టడలను నియమిస్తారు. యూదులకు ఉండేటువంటి ఆచారాలు అన్నీ ఇన్ని కాదు. యూదులకు ఉండేటువంటి ఆచారాలు వాళ్ళు శరీరానికి, వారు బాహ్య శుద్ధీకరణకి చాలా విలువిస్తారు, చాలా ప్రాముఖ్యం ఇస్తారు. దేవుడు అంతరంగ శుద్ధిని కోరుకుంటున్నాడు. అంతరంగ ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది దేవుడు చూస్తాడు. అంతరంగ పరిశీలన చేస్తాడు దేవుడు. మన శరీరం, మన యొక్క భౌతికంగా శుద్ధిగా ఉండడం చాలా అవసరమే. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు పరిశుభ్రంగా కూడా వెళ్ళాలి, కాదనడం లేదు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది హృదయ శుద్ధి, మనసు ఎలా ఉందో దేవుడు చూస్తాడు. అందుకనే సత్యము నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఒకటి, సంఘ పెద్దలను, సంఘ అధ్యక్షుడిని నియమించాలి. రెండవది ఏంటి?
వదరుబోతులు అంటే అబద్ధ ప్రవక్తల్ని, సున్నతి సంబంధులకు అవిధేయులు, వదరుబోతులు, మోసపుచ్చువారైనటువంటి వారి ఉపదేశాన్ని ఇవ్వకుండా నోరు మూయించాలి. మూడవది, ప్రజలని గద్దించాలి. అలాంటి వారి యొక్క ఉపదేశాన్ని మీరు వినొద్దు అని ప్రజలను గద్దించాలి. చాలా పెద్ద బాధ్యతలను పౌలు అప్పగిస్తున్నాడు. 15వ వచనం, పవిత్రులకు అన్నియూ పవిత్రములే, కానీ అపవిత్రులకు అవిశ్వాసులకును ఏది పవిత్రమైంది కాదు. పవిత్రులకు అన్నీ పవిత్రమే, అపవిత్రులకు ఏది పవిత్రం కాదు. అన్నీ అపవిత్రమైనవిగా వాళ్ళు చూస్తారు. వాళ్ళు లేస్తే శుద్ధీకరణ, కూర్చుంటే శుద్ధీకరణ, పడుకుంటే శుద్ధీకరణ, నిలబడితే శుద్ధీకరణ. అన్ని విషయాల్లో శుద్ధి చేసుకోవడం కోసం, శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటారు. హృదయ శుద్ధి గురించి, దేవుడు క్షమించాడన్న అనుభవంలోనికి వెళ్ళాలి అనే ఆలోచన గురించి ఎక్కడ వాళ్ళకి పట్టదు. ఏమండి, పవిత్రులకు అన్నీయూ పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. మనస్సు, మనస్సాక్షి అపవిత్రపరచబడినటువంటి స్థితిలో భౌతికంగా ఎంత పరిశుద్ధపరచుకున్నా అది ఉపయోగమేముంది? దేవునికి భౌతికమైనటువంటి పరిశుభ్రతతో పాటుగా మనసు యొక్క పవిత్రత, మనస్సాక్షి యొక్క నిర్మలత్వం దేవుడు చూస్తూ ఉంటాడు కదా. కాబట్టి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉంది కాబట్టి వారికి అన్నీ అపవిత్రమైనవిగా కనిపిస్తాయి, అన్నీ అపవిత్రమైనవిగా ఎంచుతారు వాళ్ళు. చూడండి, పచ్చకామెర్ల వాళ్ళకి ఊరంతా పచ్చగా కనిపిస్తుందని ఒక మాట వచ్చింది. పచ్చకామెర్ల వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దేవుడు వారిని స్వస్థపరచాలి, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి దేవుడు వారికి దేవుని యొక్క కృపా సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ మాకు దేవుడు బాగా తెలుసు అంటారు. దేవుని మేము ఎరుగుదమంటారు, దేవుని మేము నమ్ముకున్నామంటారు, చర్చికి వెళ్తున్నామంటారు, దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నామంటారు, ప్రార్థనలు చేస్తున్నామంటారు, విశ్వాసులం అంటారు. అబ్బో, చాలా సీనియారిటీ అని చెప్తారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి, వారు అసహ్యులట, అవిధేయులట, ప్రతి సత్కారం విషయంలోనూ భ్రష్టులై ఉంటారట. వాళ్ళు తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఆయనను ఎరుగమని వారు వాళ్ళ క్రియలేమో దేవుణ్ణి ఎరుగని వాడు చేసే క్రియల్లాగా ఉంటాయి. వాళ్ళు అనే మాటేమో దేవుణ్ణి మాకు తెలుసు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఉపదేశించేది వాక్యమే, కానీ వాళ్ళు మాట్లాడేది వాక్యమే, కానీ ఉపదేశానుసారముగా వారి జీవితాలు ఉండవు. కాబట్టి వాళ్ళు నోరు మూయించు అని తీతుకు రాస్తూ అంటాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో గమనించాల్సింది, పౌలు తీతును చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కొనబడి ఆయన యొక్క సంఘముగా ఉన్నాము కదా. సార్వత్రిక సంఘములో ఉన్న మనము, ఆధ్యాత్మిక సున్నతి పొందినటువంటి మనము అవిధేయులు కాక, వదరుబోతులు కాక, మోసపుచ్చువారు కాక, దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో పెట్టుకుని వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనం సాగిపోవాలి కదా. అయితే ఉపదేశము చేయువారు అలాంటి వారు కాక, వారి నోళ్లు మోయించాలని తీతుకు చెప్పినట్లుగా దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారముగా కాక వాక్య విరుద్ధముగా ఉపదేశము చేస్తూ ఉన్నారో వారి యొక్క నోళ్లు మోయించాల్సినటువంటి బాధ్యత ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాంటి ఉపదేశము వినువారిని కూడా గద్దించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మూలంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన యొక్క హృదయాలు, మన యొక్క మనస్సు, మన మనస్సాక్షి పరిశుద్ధపరచబడి దేవుని యొక్క సన్నిధిలో మంచి మనస్సు, మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి, తద్వారా దేవునికి విధేయులుగా ఉండడానికి, మంచి సత్కార్యముల విషయంలో మనము దేవుని కృపలో పాలు పొందడానికి ప్రభు మనందరికీ సహాయం చేయాలి. అలాంటి విశ్వాసపు జీవితాన్ని మనం క్రీస్తు యేసునందు కలిగి ఉండడానికి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకి రక్షణ పొందుకోవడానికి, యేసు క్రీస్తు సిలువలో కార్చినటువంటి రుధిరము ద్వారా విమోచించబడి ఆయనకు పిల్లలుగా అయ్యి ఆయన యొక్క కృపా బాహుళ్యంలో మనం ఆశీర్వదించబడదుము గాక. కాబట్టి దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక. దేవుని యొక్క కనికరము ద్వారా మనం ఆశీర్వదించబడదుము కాక. దేవుని యొక్క కాపుదల, భద్రత మనకి నిత్యము దేవుడే అనుగ్రహించి దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్.
ఆమెన్ ఆమెన్.